స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. తీర్పు తీర్చుటకు కాదు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనము. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని. స్నేహితులారా, మనలో చాలామంది ఎదుటివారి జీవితాన్ని క్షణాలలోనే తీర్పు తీర్చడానికి ఇష్టపడే వారుగా ఉంటారు. వీరు సరైన వారు కాదు, వారి మాట సరైనటువంటిది కాదు, వారి పని సరైనటువంటిది కాదు, వారు దొంగలుగా ఉన్నారు, వీరు దోచుకునేటటువంటి వారుగా ఉన్నారు, వీరు అబద్ధికులుగా ఉన్నారు అని ఉదయకాలము లేచినది మొదలుకొని రాత్రి నిద్రించేటటువంటి వారి వరకు కూడా ఎదుటి వారిని ఎన్నో రకాలుగా తీర్పు తీర్చడానికి ఇష్టపడేటటువంటి వారంగా ఉన్నాం. ఏ రోజు కూడా మన జీవితము ఎంత పతనమైనటువంటి స్థితిలో ఉండిందో, మన జీవితము ఎంత చీకటి కోణంలో బంధకాల మధ్య ఉండిందో గ్రహించలేక ఇతరుల వైపు వేలెత్తి చూపెట్టేటటువంటి స్వభావాన్ని మనలో చాలామందిని కలిగి ఉన్నాము. దేవుని వాక్యాన్ని మనము వినాలని ఆశపడినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని విని మన వ్యక్తిత్వాన్ని, మన యొక్క ప్రవర్తనను సరిచేసుకోవాలనే మనసు మనలో ఉండినట్లయితే దేవుని వాక్యము ఎదుటి వారిని అంత ఈజీగా తీర్పు తీర్చకండి. మీ స్వభావం ఏమై ఉన్నదో, మీ బలహీనత ఏమై ఉన్నదో, ఎంతగా చీకటిలో, ఎంతగా చెడులో మీరు కూరుకొని పోయినారో మొదట ఆలోచించండి అని దేవుని వాక్యము మనకు జాగ్రత్త తెలియజేస్తూ ఉన్నది. అయితే ఒక గ్రామానికి సంబంధించినటువంటి నాయకుడు గ్రామ పెద్దగా ఉండినాడు. ఆ గ్రామ పెద్దకి ఉన్న బలహీనత ఏమిటంటే ప్రతి వారిని కూడా తీర్పు తీర్చడం. ఉదయకాలం మొదలుకొని తనకు కనబడిన వ్యక్తినల్లా, కనబడిన కుటుంబానికల్లా తీర్పును తీరుస్తూ మీలో ఈ తప్పు ఉంది, మీలో ఈ తప్పు ఉంది, మీలో ఈ తప్పు ఉంది అని కనబడిన వ్యక్తులనన్నా, కనబడినటువంటి కుటుంబాలనల్లా తీర్పు తీర్చి ఆ గ్రామం నుండి బహిష్కరించేటటువంటి వాడు. ఇక్కడ ఒక సత్యాన్ని మనము గ్రహించాలి. ఆయన ఆ రీతిగా తీర్పు తీరుస్తూ బహిష్కరించడం వలన కొన్ని రోజులకి ఆ గ్రామంలో అసలు ప్రజలు అనేవారే లేకుండా పోయారు. ఇలాంటి తరుణము ఆలోచన నీ జీవితంలో ఉండినట్లయితే నీ నుండి కూడా అందరూ దూరమై నీవు ఒంటరిగా మిగిలే ప్రమాదము ఉండింది. అంత మాత్రమే కాదు, దేవుని దృష్టిలో ఈ తీర్పు తీర్చడం అనేటటువంటిది సరైన ప్రవర్తన కాదు. అలాంటి వేళ స్నేహితులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము గమనించినట్లయితే
శిక్షించడము, తీర్పు తీర్చడము వలన కనబడ్డ వాళ్ళకల్లా తీర్పులు తీర్చి, కనబడ్డ వారిలో ఉన్న తప్పులను వెదకి వారందరినీ శిక్షించేటటువంటి వారంగా, వెలివేసేటటువంటి వారంగా, ఏదో ఒక నొప్పిని, ఆయాసాన్ని వారి జీవితాలలో కలుగజేసినట్లయితే ఈ సమాజము ఉన్నత స్థితిలోనికి వెళ్ళలేదు. మరి తప్పు చేసినటువంటి వారిని వదిలివేయాలా, చెడు క్రియలతో ఉన్నటువంటి వారిని వదిలివేయాలా అని అంటే స్నేహితులారా, శిక్ష కంటే, తీర్పు కంటే ప్రాముఖ్యమైనది ఏమిటంటే వారి జీవితాలు మార్చగలగాలి. తప్పు చేస్తున్నటువంటి వ్యక్తి ఇది తప్పు అని గ్రహించి ఆ తప్పును వదిలివేసి జీవించేటటువంటి వాడిగా ఉండాలి. చెడు కార్యములను చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఇది చెడు, ఈ చెడు వలన నాకు మంచి జరగడం లేదు, నా ఇరుగు పొరుగు వారికి మంచి జరగడం లేదు, అన్నిటికీ మించి ఇది దేవుని దృష్టికి నేరంగా ఎంచబడతా ఉంది అనే సత్యము తాను గ్రహించి ఆ చెడు కార్యములను మానివేసి తన కుటుంబం కొరకు, ఆ సమాజం కొరకు ప్రయోజనకరమైన కార్యములను అతడు చేయగలగాలి. అది ఆ రకమైనటువంటి ఆలోచనల ద్వారా, విధానముల ద్వారా ఈ సమాజాన్ని ఉన్నత స్థితిలోనికి, నెమ్మది, శాంతి, సమాధానములలోనికి మనము నడిపించవచ్చు. చదువుకున్నటువంటి లేఖన భాగము, దేవుడు ఎందుకు ఈ లోకానికి శిశువు మాదిరిగా వచ్చి ఉన్నారు? ఈ క్రిస్మస్ కాలం అంతా కూడా ఆయన మానవుడిగా జన్మించినాడని, మానవుల మధ్య నివసించినాడని, పరలోక మహిమను విడిచి భూలోకంలో సాధారణమైన మానవ జీవితాన్ని గడిపినాడని మనము పాడేటటువంటి వారంగా, ప్రకటించేటటువంటి వారంగా ఉన్నాం కదా. దీని వెనుక ఉన్న అసలు కారణము దేవుడు మనలను రక్షించడానికి. చూడండి, ఈ దినాన కూడా మనలో చెడుతనము కలిగిన వారం ఉండవచ్చు, అవిధేయత కలిగినటువంటి వారం ఉండవచ్చు, నాదే సరి అయినది, నా మాటనే సరి అయినది అనే స్వనీతిని నమ్ముకొని జీవించేటటువంటి వారము ఉండవచ్చు. బలహీనతలు, బంధకాలు మన జీవితంలో ఉన్నప్పుడు మనలో ఉన్న తప్పును ఆయన వేలెత్తి చూపించి తీర్పు తీర్చి మనకు శిక్షలను విధించడానికి ఈ లోకంలోనికి వచ్చి ఉన్న దేవుడు కాదు. ఆయన నిన్ను ప్రేమించినటువంటి దేవుడు, నిన్ను తన యుద్ధకు ఆహ్వానించుచున్నటువంటి దేవుడు, నీ బలహీనతలను, పాపములను క్షమించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. ఆయన నీ తప్పును, నా తప్పును మనం గ్రహించి చెడు చేయడము మానివేసి మంచి చేసేటటువంటి వారంగా, ప్రయోజనకరమైన జీవితాన్ని మన కుటుంబంలో ఎడల, ఇరుగు పొరుగు వారి ఎడల కలిగి జీవించేటటువంటి వారంగా ఉంటే ఆయన మనల్ని అంగీకరించి దీవెనలతో నింపేటటువంటి దేవుడుగా ఉన్నాడు. స్నేహితుడా, ఒక పర్యాయము ఆలోచించవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. ఆయన మనలను రక్షించడానికే ఈ లోకంలోనికి వచ్చి ఉన్న దేవుడు. ఆయన తన జీవితాన్ని, తన మహిమనే మన కొరకు ధారాదత్తము, త్యాగము చేసినటువంటి దేవుడు గనుక ఆయన ప్రేమ కలిగిన మనసును అర్థము చేసుకొని ఆయన క్షమాపణను అంగీకరించి మన జీవితంలో ఈ క్రిస్మస్ కాలంలో కేవలము నూతన వస్త్రముల పట్లనో, భోజన పదార్థముల పట్లనో, లోక సంబంధమైన అలంకారముల పట్లనో శ్రద్ధ చూపించక నీ జీవితము నిజమే నేను రక్షింపబడినటువంటి జీవితాన్ని, ఆయనను ఎరిగి ఉన్నటువంటి జీవితాన్ని నీతితో
మంచితనంతో కూడిన జీవితాన్ని జీవించుచు ఉన్నానా అని ఈ క్రిస్మస్ కాలంలో మనల్ని మనము పరిశీలన చేసుకొని ప్రభు యొద్దకు రావలసినదిగా మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, నీ పరిశుద్ధ నామమునకు వందనాలయ్యా. ఇతరులను తీర్పు తీర్చడంలో మేము ముందంజలో ఉన్నటువంటి వారంగా ఉన్నామయ్యా. వీరు సరి అయిన వారు కాదని తండ్రి, వారు సరి అయిన వారు కాదని, వారిలో ఈ తప్పిదం ఉండింది, ఈ నేరం ఉండింది, వీరు ఇలాంటి వారు అలాంటి వారు అని కనబడిన వ్యక్తిలో లోపములను, కనబడిన వ్యక్తిలో తప్పిదములను వెతకడానికే మా జీవితములను కేటాయించేటటువంటి వారంగా ఉన్నాము అయ్యా. ఇది సరి అయిన ప్రవర్తన కాదని మీ వాక్యము సెలవిస్తూ ఉన్నటువంటి వేళ ఇతరులను మంచి మార్గంలో నడిపించడానికి, మంచి తెలియజేయడానికి, వారికి కౌన్సిలింగ్ చేస్తూ శ్రేష్టమైన మార్గం ఏదో బయలుపరచడానికి ఆ జ్ఞానాన్ని, ఓపికను, అలాగున ప్రజల మధ్య జీవించగలిగిన సిద్ధపాటును మాకు అనుగ్రహించుమని బ్రతిమాలుకొనుచున్నాం. మీరు తీర్పు తీర్చడానికో శిక్షించడానికో ఈ లోకంలోనికి వచ్చి ఉన్న దేవుడవు కాదయ్యా, రక్షించడానికి వచ్చి ఉన్నావు. మేము బంధకాలలో ఉండగా, మేము పాపంలో ఉండగా, మేము శరీరపరమైన బలహీనతలను అనుభవించుచు ఉండగా, చీకటి పాప బంధకములు మమ్మల్ని బాధ పెడుతుండగా, మమ్మల్ని విమోచించడానికి వచ్చి ఉన్న మీ ప్రేమను బట్టి, శ్రద్ధను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నిజమేనయ్యా, రక్షించడానికి వచ్చి ఉన్న దేవుడవు కదా. ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న వ్యక్తులు, కుటుంబాలు ఏ విషయంలో బలహీనపరచబడి ఉన్నారో, ఆపదలలో ఉన్నారో, శ్రమలు, బంధకాలు, కన్నీళ్ళు, వేదనలను, కొరతలను అనుభవిస్తూ ఉన్నారో, మీ కనికరం అనే హస్తములను వారిపైన చాచి ఆ బలహీనతలలో నుండి వారిని రక్షించుమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేక ప్రార్థన మనవులు అడిగిన బిడ్డలందరినీ దీవించండి. మీ కృప కొరకు కనిపెట్టుకొనుచు ఉన్న ప్రియబిడ్డలందరిపైన మీ దీవెనలను కుమ్మరించుమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి కాపాడునుగాక. ఆమెన్.